నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను చూద్దాం. అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ అయితే 700 కోట్ల డాలర్ల ఎగుమతులకు దెబ్బ. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల ఏటా భారత్కు కలిగే నష్టం. అయినా మన ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీగా ప్రభావము. ఆక్వా ఆభరణాల పరిశ్రమలకు నష్టము. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు. అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు. దక్షిణ కొరియా, యూరోప్ దేశాలపై కూడా పన్నులు విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ ఆటో ఉత్పత్తులపై ఇండియా 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తుందని ఆగ్రహము. శత్రు దేశాలకే కాక మిత్ర దేశాలకు అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజము. ఏరే మార్గాల్లో తమ ఉత్పత్తులను నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్. చూడండి, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మిత్ర దేశాలే కాదు, శత్రు దేశాలనే కాదు, మిత్ర దేశాలు కూడా నేను వదలను, అందరి మీద సుంకం విధిస్తాను అన్ను. దీనివల్ల మన ఇండియాకు అయితే 700 కోట్ల డాలర్లు ఎగుమతులకు దెబ్బంట. ఏ యుద్ధానికైనా మేము సిద్ధం, తుది వరకు పోరాడతాం. అమెరికా సుంకాలపై చైనా ఆగ్రహము. కరెంటు కోతలు విధిస్తాం. 25% సర్ఛార్జీలు కూడా. కెనడా మాస్క్ స్టార్ లింక్తో ఒప్పందం రద్దు. చూడండి, అమెరికా మీద కూడా బయట దేశాల కూడా వాళ్ళు అట్లే చేస్తున్నారు. చైనా ఎంతవరకైనా మేము తెగాయిస్తాము అని. ట్రంప్ చేసేది ఇది. వ్యాపారాలు, చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బంది అయిపోతుంది. పార్ట్ టైం జాబ్స్ లేకుండా చేశారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. ఇంకా చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానంలో బీజేపీకి ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కానీ బీజేపీ కైవాసం చేసుకున్నారు. బండి సంజయ్ గారు చాలా కృషి చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మలేదు ప్రజలు, కానీ బీజేపీని నమ్మారు. బీజేపీదే గెలుపు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవాసం. 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ సంబరాల్లో విజయ సంకేతం చూపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిన్నమల్ అంజిరెడ్డి. చూడండి, బీజేపీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా ఏపీలో అయితే తెలుసు కదా, క్లీన్ స్విప్ చేసింది టీడీపీ. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 5,500 ఓట్ల ఆధిక్యము. 3వ స్థానంలో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ. 54 మందిని ఎలిమినేట్ చేసిన రాని కోటా ఓటు. ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డిని విజేతగా ప్రకటన. 3 స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు. 2 స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు. సిట్టింగ్ స్థానం చేజారంతో కాంగ్రెస్ నిరాశ. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి వెదుగుతాము, మా బాధ్యత మరింత పెరిగింది. కిషన్ రెడ్డి. చూడండి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీకి ఓట్లు వేశారు. పట్టభద్రులు కూడా కాంగ్రెస్ను నమ్మలేదు, కానీ బీజేపీని నమ్మారు, ఓట్లు వేశారు. మరి బండి సంజయ్ గారు గట్టిగా కృషి చేశారు. కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ చాలా ఇదే ఈ కృషి కానీ కొంచెం ఇంకా గట్టి. నెక్స్ట్ రాను బీజేపీకి ఆదరణ పెరిగితే కాంగ్రెస్ 2వ ప్లేస్కి పోయి బీజేపీ ఫస్ట్ ప్లేస్కి వచ్చి బీఆర్ఎస్కు 3వ ప్లేస్కి పోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో మార్పు, ఒక అవకాశం కోరుతారు బీజేపీ వాళ్ళు. అందుకని ఇప్పటి నుంచి వాళ్ళు ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతూ ప్రజల్లో కనితిరుగుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లో పెంపు. నేడు కేబినెట్ భేటీలో చర్చ. అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీకి అఖిలపక్షం. 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలపై చర్చ. రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా. కొత్త మద్యం బ్రాండ్ల ధర పెంపేనా. యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశంపై నిర్ణయము.
ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అండి. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా, అసెంబ్లీలో బిల్లులు పెట్టి బీసీ రిజర్వేషన్లది ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్తా అంటున్నాం. మంచిది. 42% కోటం రాజ్యాంగ సవరణ అవకాశాలపై చర్చ, అట్లే రేషన్ కార్డు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ప్లస్ యాదగిరిగుట్టకు పాలకవర్గం కానీ అవి మాట్లాడి ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయని రాశారు. తన నివాసానికి ఇచ్చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షికి సీఎం రేవంత్ స్వాగతం. చిత్రంలో బట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్. వర్గానికి ఒక ఎమ్మెల్సీ సీటు, ఓసీ, బీసీ, ఎస్టీలకు ఒక్కొక్క, సిపిఐకి ఒక సీటు ఇచ్చే యోచన. రేవంత్, మీనాక్షి, బట్టి, మహేష్, ఉత్తముల భేటీలో ప్రాథమిక. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 5గురిని సంప్రదించి అభ్యర్థులను ఖరారు చేయనున్న అధిష్టానము. 15,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలంట. రాష్ట్ర నూతన పర్యాటక విధానం 2025 నుంచి 30 మధ్య సిద్ధము. ఆధ్యాత్మికం, ప్రకృతి, ఆరోగ్య పర్యాటకానికి ప్రాధాన్యము. ప్రత్యేకంగా బుద్ధిస్టు సర్కిట్, ప్రభుత్వ ప్రైవేటులో ప్రాజెక్టులు. 15,000 కోట్ల పెట్టుబడులంట, 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. చెత్తలో దొరికిన పుస్తకంలో అక్షరాలు దిద్దుతున్న శ్రీవిద్య. జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగింపు. పత్రం కోసం వెళితే ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్లు తేవాలంటున్నారు. పాప ఇంట్లో పుట్టింది, వివరాలు ఏమీ లేదంటున్న తల్లిదండ్రులు. హైదరాబాద్ సనత్ నగర్ బస్తీలో నిరుపేద చదువు తల్లికి పెద్ద కష్టము. చూడండి, ఇంట్లో చదివి పుట్టితే ఆ బిడ్డకు ఎక్కడి నుంచి హాస్పిటల్లో ఉంటుంది? ఆ పిల్లకు, ఆ బిడ్డకు ఇట్లా చేస్తున్నారు సనత్ నగర్లో అంట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే స్కూల్లో చేపియమన్నారంట. మళ్ళీ ఆ పిల్లకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో పుట్టిన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఏదో ఒకటి చూసుకొని ఆ అమ్మాయికి ఇస్తే చదువుకుంటుంది. 5 రోజులు 4,000 దరఖాస్తులు ఆమోదము. ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే. నెలాఖరు దాకా రాయితీ. ఆటోమేటిక్ ఫీజు కింద పెండింగ్లో 19 లక్షల దరఖాస్తులు. 111 జీవో పామ్ల్యాండ్కు వర్తించదని క్రమీకరణ పథకము. చూడండి, ఎల్ఆర్ఎస్కు అంతంత స్పందన ఏం లేదంట. రిజిస్ట్రేషన్ ఆదాయంలో భారీ లోటు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 3.0% తక్కువ. ఏకంగా 5.98% మేర తగ్గిన రిజిస్ట్రేషన్లు. 2023-24 నాటి ఆదాయాన్ని చేరుకోవాలన్న నెలాఖరులోగా 17,720 కోట్లు సమకూరాలి. గత ఏడాది వచ్చిన రాబడి 14,528 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా వచ్చింది 12,867 కోట్లే. ఎల్ఆర్ఎస్ పైన అధికారులు ఆశలు. చూడండి, రిజిస్ట్రేషన్ ఆదాయంలో కూడా భారీ లోటు వస్తుందంట. గత ఏడాదితో పోలిస్తే 1,720 కోట్లు ఇంకా తక్కువ వచ్చిందంట ఆదాయం రిజిస్ట్రేషన్లో. అది హైదరాబాదులోని కూకటపల్లిలో ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కరించిన రోడ్డు. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి కదండి, ఆ ఇంటర్ పరీక్షలు నడిచిన కాడ జనం కానీ కిక్కరించిపోతున్నారు రోడ్ల మీద. ఎండలు కూడా అట్లాగే ఉన్నాయి. ఆ పిల్లలు కూడా జాగ్రత్తగా పోయి పరీక్షలు రాసి రావాలా. 96.63 హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 17,000 మంది విద్యార్థులు గైహాజరు. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జాము. వందలాది మంది ఆలస్యంగా కేంద్రాలకు. పలు చోట్ల పరీక్ష రాయకుండానే ఎనిక్కి. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు. అది చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉందంట. కొంతమంది పరీక్షలు రాయకుండానే ఎనిక్కి వెళ్ళిపోతున్నారంట. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అంట. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. అమెరికాలో కాల్పులు. తెలంగాణ విద్యార్థి మృతి. 3 నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకొని రావాల్సి ఉండగా ప్రవీణ్ దుర్మరణం. మృతుడి రంగారెడ్డి జిల్లా కేశంపేట. చూడండి, ఆత్మహత్యం కాదు, నిద్ర పట్టక ఎక్కువ మాత్రలు వేసుకున్నా. పోలీసులు చెప్పిన గాయని కల్పన. మందులు ఓవర్ డోసు వల్లే అమ్మ అకస్మాత్తు స్థితికి. కల్పన కుమార్తె దయ్య. చూడండి, నిన్న సింగర్ కల్పన గారు ఆత్మహత్య అని అనుకున్నారంట. కాదంట, నిద్ర రాక మాత్రలు మింగిందంట. అదేదంట డోసు ఎక్కువైన వల్ల అట్లా అయిందంట. చూడండి, అది చూసుకొని చేయండి అమ్మా, ఎందుకంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఆవు పాలు ధర తగ్గింపు, గేదె పాలు ధర పెంపు. ధరను సవరించే దేశంలో విజయ డైరీ. 500 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాకే ప్రకటన.
నియోజకవర్గాల పునర్విభజన 30 ఏళ్ళు వాయిదా వేయాలి లేదా 1971 జనాభా ప్రాతిపదికన చేయాలి. తమిళనాడు అఖిలపక్ష ఏకీకృత తీర్మానము. దక్షిణ ఎంపీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. పునర్విభజన దక్షిణాదికి పెనుముప్పు స్టాలిన్. దేశాన్ని హిందీగా మార్చే కుట్ర కమల్ హాసన్. నా పెండ్లాన్ని చంపేశారు సార్. అలిగి ఇల్లు వదిలిన భార్యను పోలీసులు కనిపెట్టాలని ఓ మందుబాబు నాటకము. సంగారెడ్డి జిల్లా కలహట్ ఠానాలో అల్చల్. ఆమె క్షేమం. మందుబాబును హెచ్చరించిన వదిలేసిన పోలీసులు. చూడండి, ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు పర్యటన. అక్కడ అమిత్ షా గారిని కలిశాడు. ఏం కలిశారు ఏమే చూద్దాం. ఇంకోటి, నిన్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయిందండి. మనకు ఫైనల్కి వచ్చి ఇండియా న్యూజిలాండ్. మండిన రాయలసీమ. నంద్యాలలో దేశంలోనే గరిష్ట ఉష్ణోగ్రత. ఆత్మకూరులో 40.9 డిగ్రీల నమోదు. నేడు 143 మండలాల్లో వడగాల్పులు. చూడండి, రికార్డ్ అంట. నంద్యాలలోనే దేశంలోనే రికార్డ్ అంట. 40.9 డిగ్రీలు. చూడండి, మీరు చూడండి ఎండ రాయలసీమ జిల్లాల్లో. ఢిల్లీని మించి జగన్ అవినీతి. 25 ఏళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు. జగన్ అవినీతితో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే. జగన్ క్రేజీ ప్రయోగాలు విఫలము. జగన్ కేజ్రీవాల్ ప్రయోగాలు విఫలమంట. జనాభా పెరుగుదల రాజకీయ సమస్య కాదు. ఏపీ ప్రజలు పూర్తిగా మావైపే. పట్టభద్రుల ఫలితాలే నిదర్శనము. ఢిల్లీలో సీఎం చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అరకు కాపీ అందిస్తున్న సీఎం చంద్రబాబు. కబ్జాలకు కళ్యం. భూ ఆక్రమణ ఉక్కుపాదం. నిషేధ బిల్లు ఆమోదించండి. అమిత్ షాకు చంద్రబాబు వినతి. చూడండి, చంద్రబాబు నాయుడు గారు భూ ఆక్రమణ ఆ బిల్లును ఆమోదించండి అన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా భూ కబ్జాలు జరిగినాయి. ఆ భూ కబ్జాలు జరగకుండా ఓ బిల్లు తయారు చేశారు. ఆ బిల్లును కేంద్ర మంత్రి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఆమోదించండి, ఎందుకంటే భూ కబ్జాలకు ఇంకా జరగకుండా చేద్దాము అని బిల్లు తీసుకుపోయి అక్కడ పెట్టారు. నిర్మల నితిన్ గడ్కరీలతోనూ భేటీ. అమరావతికి 8 వరుసల ఓఆర్ఆర్ను ఆమోదించాలని అభ్యర్థన. నదుల అనుసంధానానికి కేంద్ర సహకారం కోరిన సీఎం. అభివృద్ధి, ఆదాయము, సంపద సృష్టి, సంక్షేమం ఇదే మా విధానం. పోలవరం, బనకచర్ల అనుసంధానంతో వేరే రాష్ట్రాలకు పాత్ర లేదు. ల్యాండ్ గ్రాంబింగ్ బిల్లు వచ్చాకే పీడీ కేసులు. ప్రతి 10 కేసుల్లో 6 భూ వివాదాలే. సీఎం చూడండి ఎట్లా చేశారో చూడండి. 10 కేసులు వస్తే 6 భూ వివాదాలేనంట. అయోమయం జగన్వాదం. ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం. సొంత ప్రెస్ మీట్కు అసెంబ్లీకి పోలిక. నేడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని బెదిరింపు. నేడు తనకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ఆక్రోశము. నా వాదన తానే ఖండించుకున్న జగన్. విపక్ష హోదాకు సభలో టైంకు సంబంధమేమి? సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైకు. ముందు వరుసలో సీట్లు ఇచ్చిన సభకు డుమ్మా. పార్టీని నడిపించడంలోనూ గందరగోళం. వాయిదాల బాటల్లో జిల్లాల పర్యటన. బాబుకు విపక్ష హోదా నేనే ఇచ్చా. పవన్ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్ అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్. డిప్యూటీ సీఎంపై నోరు జారితే ఊరుకునేది లేదు. జగన్ మెజార్టీ ఎంత, పవన్ మెజార్టీ ఎంత? మద్యం అవినీతి చేయలేదని తన పిల్లలపై ప్రమాణం చేయగలరా? లోకేష్. ఇది సంధి ప్రేలాసనలు అన్నీ తెలిసే జగన్ అవాకులు. విపక్ష నేత హోదా దక్కదు. నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారమే నిర్ణయము. 10% సభ్యులు ఉండాల్సిందే. స్పీకర్ రూలింగ్. ఇదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను అబద్ధ ప్రతిపక్ష హోదా నా వల్లనే వచ్చింది, నేను ఈ కన్ను ఉంటే సరిపోయిండు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో
చెప్పినారండి. ప్రెస్ మీట్లో చెప్పడం ఏందండి, 10% వస్తే ఎవరికైనా ప్రత్యక్ష హోదా ఇస్తారు. మీకు రాలేదు కాబట్టి ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదాతో పని ఏముంది చెప్పండి. జగన్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా 3 పెళ్ళిళ్ళు అని ఎలక్షన్ల కన్నా ముందు అంటారు. ఆ ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అనడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నాగబాబుకు ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఖరారు, జనసేనని పవన్ కళ్యాణ్ ప్రకటన. 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు చైనా, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, యూరప్ దేశాలపై విధిస్తాము. ట్రంప్కు సుంకాలు సెగ, ఏ యుద్ధానికైనా సిద్ధము, తుదిపోరుగా పోరాడతాము. అమెరికా తీరుపై చైనా ఆగ్రహము. పోసానికి ఆదోని కోర్టు రిమాండు, కర్నూలు జిల్లా జైలుకు తరలింపు. బెయిల్ పిటిషన్పై నేడు నరసరావుపేట కోర్టులో విచారణ. ఇటు బెజవాడలోని పీటీ వారెంటు. వివేక్ ఇంటి వాచ్మెన్ రంగయ్య మృతి, అనారోగ్యంతో కడప రిమ్స్లో కన్నుమూత. వివేక్ హత్య కేసులో ఇతడు ప్రత్యక్ష సాక్షి. 6 ఏళ్లుగా సాగుతున్న సిబిఐ విచారణ. అటు ఒక్కొక్కరుగా సాక్షులు, కీలక వ్యక్తులు మరణాలు. అమెరికాలో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. నేహారెడ్డి కంపెనీ ఖర్చుతోనే ఆ గోడ కూల్చండి. ఆ సమస్యపై క్రిమినల్ కేసులు చర్య తీసుకోవాలి. భాగస్వాములు ప్రాసిక్యూట్ చేయాలి. సాయిరెడ్డి కుమార్తె కేసులో హైకోర్టు ఆదేశం. ప్రకృతి జరిగిన నష్టం అంచనాకు నిపుణుల కమిటీ వేయాలి. కులాంతర ప్రేమలపై కత్తి, గుంతకల్లో పరువు హత్య. కూతుని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పు. మృతదేహాన్ని కుక్కల పీకుతున్న వైనం. 4 రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగులోకి. కుప్పంలో కూతురిపై కత్తితో దాడి, ప్రేమికులతో పాటు మధ్యవర్తులు గాయాలు. అది చూడండి, కులాంతర వివాహం మీద కూతుర్ని పెట్రోల్ పోసి చంపేశారంట, ఇంకోతాను కత్తితో దాడి చేశారంట. అట్లా జరుగుతుంది. పిల్లలు కూడా ఆలోచించుకోవాలా, తల్లిదండ్రి మాట వినుకొని చదువుకోవాలా. ఆత్మహత్యం కాదు, నిద్ర పట్టక ఎక్కువ మాత్రలు వేసుకున్నా. పోలీసులు చెప్పిన గాయని కల్పన. చూడండి, ఆత్మహత్య కాదంట, ఎక్కువ మాత్రలు వేసుకుంటే అట్లా అయిపోయిందంట. ఏం చేద్దాం. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6కు గుండు 0. చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. 2 బడ్జెట్లు పెట్టిన హామీలను ఒకటైనా సిద్ధుతో అమలు చేశావా? నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున వృత్తి. ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి 18,000. ఉచిత బస్సు హామీలు పూర్తిగా ఎగ్గొట్టావు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవం, దీపం పథకాలు కోతలు, అరకూర కేటాయింపులే. పెన్షన్లకు బడ్జెట్లో 5,000 కోట్ల మేర కోత. ఇప్పటికే 4 లక్షల పింఛన్లు ఎత్తివేత. సూపర్ 6 హామీలకు ఏడాదికి 79,866 కోట్లు అవసరము. బడ్జెట్లో పెట్టింది 17,179 కోట్లు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దని ఎలా చెప్తారు? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? బాబు వ్యాఖ్యలపై గవర్నరు, జడ్జీలు ఆలోచించాలి. ఇది మన వైఎస్ జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పారనమాట. నిరుద్యోగులకు 36,000 చొప్పున ఇవ్వాలా, ప్రతి మహిళ ఆడబిడ్డకు 18,000 ఇవ్వాలా, ఉచిత బస్సులను ఎగ్గొట్టావు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవనం, దీపం పథకాలు కోతలు కోసినావు, పెన్షన్ల బడ్జెట్లో 5,000 కోట్లు తీసినావు, 4 లక్షల పెన్షన్లు 4 లక్షల పింఛన్లు ఎత్తేసినావు. కాబట్టి సూపర్ 6 గుండు 0 పెట్టినావు అని నిన్న ప్రెస్ మీట్లో పెట్టారు. అట్లాగే 5 ఎమ్మెల్యేలను పక్కన కూర్చున్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాము, 10 మందిని లాగేద్దామని మా వాళ్ళు అన్నారు, నేనే వద్దన్నా వైఎస్ జగన్. చూడండి, జగన్ యొక్క చేసే తప్పులు ఇట్లాంటివే. అంటే 10 మందిని లాగేద్దామని చెప్పినారంట, నేనే వద్దన్నాడు. అంటే ఈ పేపర్లోని వాళ్ళ గురించి వాళ్ళే తప్పు రాసుకుంటారు. తప్పు కదా ఇది. 10 మందిని లాగేద్దామని మా వాళ్ళు చెప్పారు, నేనే వద్దన్నా అంటున్నాడు జగన్. ఏం మాట్లాడుతున్నావో మాట్లాడని మైక్ ఇచ్చాం. ఇప్పుడు శాసనసభలో ఉండేవి 2 పక్షాలే. ప్రజల గొంతు వినపడకూడదని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రతిపక్ష హోదా ఎందుకండి మీకు? పోయి అసెంబ్లీలో కూర్చొని మైక్ తీసుకొని అరుస్తా అంటే ఎవరు వద్దంటున్నారు?
10 మందిని లాగేద్దామని చెప్పాను, మా వాళ్ళు వద్దన్నారంట. చూడండి. అంటే ఆ 10 మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా రాదనే కదా మీరు చెప్పేది. ఇప్పుడు మీకు ఎట్టొస్తుంది ప్రతిపక్ష హోదా? రాదు కదా. ఎవరికైనా ఒకటే న్యాయమే కదా. అప్పులపై అవే అబద్ధాలు, మోసం చేయడంలో చంద్రబాబు, వ్యవస్థలు ధ్వంసం, మిర్చి రైతుల ఇష్టంలోనూ గారడి మోసాలే వైఎస్ జగన్. చూడు, వ్యవస్థలు ధ్వంసం అని రాశారు. ఎవరి పాలనలో వ్యవస్థలు ధ్వంసమైన ప్రజలు చూస్తున్నారు. ఎవరైనా సరే ప్రజా పరిపాలన బాగా చేస్తే, ఎగ్జాంపుల్ జగన్ గారు చేసిన పరిపాలన ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు కోలుకోలేని పోయిందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఆ కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేదంటే జగన్ పరిస్థితి అవుతుంది కూటమికి కూడా. ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిబంధన ఎక్కడా లేదు. ఢిల్లీలో 3 సీట్లున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కరెక్టే. మళ్ళీ అప్పుడు మీరెందుకు ఇదేమన్నారండి? 10 మందిని లాగేద్దాము మా వాళ్ళు అన్నారు, నేనే వద్దన్నాను అంటే మీరు 10 మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా రాదనే కదా మీరు చెప్పిన సిద్ధాంతమే కదా. మీ కాడికి వచ్చే గుడికేమో ఇంతమంది ఉండదు అంతమంది ఉండదు అని చెప్తున్నారు. ఎట్లా సార్ జగన్ అన్న చెప్పండి? మీకేమో ఒక రూల్, ఇంకో రూలు, రాజ్యాంగం రూల్ ప్రకారమే ఉండాలి కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర బాబుకే దక్కింది. పవన్ కళ్యాణ్ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. చూడండి, అది త్వరలో ల్యాండ్ గ్రాంబింగ్ ప్రొవిజనల్ బిల్లు ఢిల్లీ. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించా. నియోజకవర్గాల పునర్విభజన నిరంతర ప్రక్రియ, జనాభాను పెంచాలనేదే ఇప్పటి విధానం. ఢిల్లీ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహము. మిర్చి క్వింటాలు 20,000 ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిధులు కేటాయించాలి. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి. రైతులు రాష్ట్ర వ్యాప్త ఆందోళన. కూటమి ప్రభుత్వం మీద రైతులు ఆందోళన చేస్తున్నారంట. ధరలు పెరగకపోతే ఎవరైనా ఆందోళన చేస్తారు, అది కూడా ప్రభుత్వం గుర్తించాలా. రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని తూర్పారుపట్టిన వైఎస్ఆర్సీపీ. 2014-19 మధ్య రైతులు రుణమాఫీ పేరిట ముంచారు. అన్నదాత సుఖీభవన అర్హులైన అందరికీ అందించాలి. సర్కారు వైఖరి నిరసనగా వాకౌట్. ఏడో వాకౌట్, అసెంబ్లీకి వెళ్ళరు, శాసనసభలో వాకౌట్. ఏం చేస్తాం? ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి హైదరాబాద్ అంటే తెలంగాణ చూద్దాం. తెలంగాణలో చూడండి, బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన అంజిరెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి విజయ సంకేతం అందిస్తున్న అంజిరెడ్డి. రెండో ప్రాధాన్యతతో కలిపి అంజిరెడ్డికి ఇచ్చిన ఓటు 98,637. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 93,531. మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలంటూ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి. ఈసీని సంప్రదించి 5,164 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచినట్లు ప్రకటించిన ఆర్ఓ. చూడండి, బీజేపీ 2 ఎమ్మెల్సీ సీట్లను కొట్టుకునింది. ఈ ఉపాధ్యాయ దాంట్లో గెలిచింది, గ్రాడ్యుయేట్స్ దాంట్లో కూడా గెలిచింది. అంటే కాంగ్రెస్ మీద ఇప్పుడిప్పుడే కొంచెం వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ అయితే ఇంకా పోటీని చేయలేదనుకో, అది 3వ ప్లేసు. ఈ 2 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్కి బీజేపీ వచ్చింది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ పడింది. వరి పంట అంతా పశువుల పాలు. మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలం ఈరామ గ్రామానికి చెందిన రైతు గుండె మోసాలు ఎకరం వేరుశనగ, మరో ఎకరం వరి సాగు చేశారు. అరుతుడి వంట కావడంతో ఏరుశనగ చేతికి వచ్చింది, కానీ బావిలో నీళ్లు అరగంట సాగునీరు లేక వరి ఎండిపోయింది. దీంతో దిక్కుతోచని సూతిలో గొర్రెల మందలు వేస్తున్నాయి. చూడండి, వర్షం వరి పంట ఎకరం వేస్తే వర్షం లేదు, నీళ్లు లేవని ఎండిపోయిందంట వరి పంట. పొలం ఎండి గుండె మండి. సాగునీరు లేక పశువులకు మేతగా పంటలు వదిలేస్తున్న రైతులు. చూడండి, సాగునీరు లేదంట. గోదావరి ప్రాజెక్టు పరిధిలో సాగునీటికి తీవ్ర సమస్య. కాళేశ్వరం నుంచి మిడ్ మన్నేరు వరకు కనిపించని నీటి జాడ. ఎల్లంపల్లి జలాలు హైదరాబాదు తాగునీటికి సరిపోని పరిస్థితి. ఇది రాశారండి, మంచిదే. ఎందుకంటే రైతులు పడే బాధలను ఏ పత్రిక అయినా చూపియాలి.
అప్పుడే ప్రభుత్వానికి తెలుస్తుంది. మహిళా సాధికారతకు డ్రోన్లు దన్ను, SHBCలకు సబ్సిడీపై అందచేతకు ప్రణాళిక, అమెరికా వీజ్ బ్యాక్, కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్, సూపర్ 6 గుండు 0. ఇది తెలంగాణ సాక్షి పేపర్ అండి. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి. ఇది పోలవరము బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయండి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభ్యర్థన, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై మంత్రి గడ్కరీతో చర్చ. చూడండి, ఇది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి అన్నాడు. అట్లాగే ప్రాజెక్టులు సాయం చేయండి అన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై మంత్రి గడ్కరీతో చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిసి కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ బందర్ పోర్టుల మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారులపై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అనంతరం ఢిల్లీలో తన అధికార నివాసం 1 జన్పథ్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో భూ కబ్జాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్న ప్రతి ఫిర్యాదుల్లో 6 భూ కబ్జాలే ఉంటున్నాయి. చూడండి, అది మస్ట్ 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు జరిగినాయి. ఇప్పుడు చాలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బిల్లు భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి. ఎందుకంటే వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ కాదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎవరు వచ్చినా ఇట్లాంటి చేయరు అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారండి. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, దేవుడు ఇవ్వమని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు. దేవుడు యువని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు. ప్రతిపక్ష నేత హోదాపై జగనవన్ని సంధి ప్రేలాసనలే, స్పీకర్కు దురుద్దేశాలు ఆసాదించడం సభా హక్కుల ఉల్లంఘనే, ఆయన్ను క్షమిస్తున్నా, దుష్టాచారానికి తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్నా, శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టీకరణ. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలని రూల్ లేదు, వైకాపా వాళ్లకు పథకాలు ఇవ్వద్దున్న చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడం ధర్మమేనా, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, బడ్జెట్ ప్రసంగమంతా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యలు. పన్ను పైన చెత్త పోలేదు, ఇళ్ళు వీధల్లో వ్యర్థాల సేకరణపై కమిషన్లు ఉదాసీనత, ఎక్కడికక్కడ పేరుకపోయిన చెత్త కుప్పలు, కర్నూలు సిఐడి కార్యాలయం సమీపంలో రోడ్లపైనే వ్యర్థాలు. చూడు, పన్ను చెత్త పోయినా చెత్త పోలేదంట. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీపై హైకోర్టు ఆగ్రహము. అది ఉరితాడు చేతికిచ్చి చెట్టు కొమ్మను చూపించి కుమార్తెను ఊరికి పురుగొలిపిన తండ్రి, చనిపోయాక మృతదేహ దహనము, ప్రేమ పెండ్లికి సిద్ధపడిందని తండ్రి కర్కశత్వము. అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణము. చూడండి, తండ్రి ప్రేమ వివాహానికి సిద్ధపడిందని ఉరితాడిచ్చి చెట్టు కొమ్మకు చూపించి ఉరి తీసి కాల్చేశాడంట. ఏం చెప్తాం మనం, చెప్పండి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఈనాడు అంత 3 పేజీలు ఏముంది. పెద్దిరెడ్డి కుటుంబము
అటవీ ఆక్రమణ నిజమే, దస్తాబాజులు 75.74 ఎకరాలకు, కంచె 103.9 ఎకరాలకు, 27.9 ఎకరాల ఆక్రమణ, అనుమతి లేకుండా బోరు, ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక. పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు, ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిల. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు. తన విజయాన్ని సహకరించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన గాదె. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆత్మీయతంగా అవలింగనం చేసుకుంటున్న నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరిగింది. తన విజయానికి అన్ని విధాలుగా సహకరించిన చంద్రబాబు, ఎన్డీఏ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదేనండి. ఇంకా ఈనాడు తెలంగాణలో చూద్దాం. భాజపాకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన బీఎస్సీ అభ్యర్థి. రెండు బీజేపీకి తెలంగాణలో బండి సంజయ్ గారు బాగా గట్టి కష్టపడి 2 ఎమ్మెల్సీ స్థానాలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుచుకున్నాడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నారు. కాంగ్రెస్ షాకు. అభ్యర్థి ఎంపికలు ఆలస్యంతో నష్టం. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయని నేతలు లేకపోవడం ప్రతికూలం. వ్యూహం ఫలించింది, విజయం వరించింది. పెద్దల పోరులో కసాయి రెపరెపలు. బీజేపీ వైపే అన్ని వర్గాల ప్రజలు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాము. కిషన్ రెడ్డి. 1,500 కోట్ల పెట్టుబడితో లెన్స్కార్ట్ భారీ పరిశ్రమ. సుమారు 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు. నేడు తుక్కుగూడలో మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య నేతల సమావేశము. ఎమ్మెల్యే కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికలకు నామినేషన్ గడువు సమీపించడంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ దృష్టి సాధించింది. అది ఎమ్మెల్సీలు 5 ఖాళీ అయినాయి కదా తెలంగాణలో, దాని మీద. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఈ 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసామండి. ఇలాగ ప్రతిరోజు ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.